9 ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు. కష్టాలు పడలేక చనిపోదాం అనుకున్నాడు. కచ్చేస్తే ఇప్పుడు ఇండియన్ మూవీస్ మాస్టర్ ఆఫ్ మెలోడీ అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఒక్క ఆస్కార్ అవార్డు రావడమే గగనమనుకుంటే 2 ఆస్కార్ అవార్డులను సాధించి సంగీత ప్రపంచంలో భారతదేశం పేరుని నిలబెట్టాడు. అంతేకాదు, నేను ఇంత పీస్ఫుల్గా పనిచేసుకోటానికి కారణం నా భార్యే. తను ఇంటిని మెయింటైన్ చేస్తుంది కాబట్టే ఈ 30 ఏళ్లుగా అటు ఫ్యామిలీని, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని బాగా లీడ్ చేయగలుగుతున్నా అని ఏఆర్ రెహమాన్ చెప్పగానే ఎంత ఆదర్శవంతమైన జంటో అంటూ అందరూ పొగిడారు. కచ్చేస్తే తమ 30 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ని ఎండ్ చేస్తూ మేము విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి అందరికీ షాకిచ్చారు రెహమాన్ దంపతులు. అయితే అన్యోన్యంగా ఉండే వారి దాంపత్య జీవితంలో కల్లోలం రేగటానికి కారణం ఎవరు? రెహమాన్ భార్య సైరా భాను బ్యాక్గ్రౌండ్ ఏంటి? రెహమాన్ తల్లి చనిపోయినప్పటినుంచే అతని డౌన్ఫాల్ మొదలైందా? తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. 1967 జనవరి 6న మద్రాసులో పుట్టాడు ఏఆర్ రెహమాన్. ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. తండ్రి ఆర్కే శేఖర్, తల్లి కస్తూరి. తండ్రి శేఖర్ కూడా సంగీత దర్శకుడే. తమిళ, మలయాళీ సినిమాలకు ఫిల్మ్ స్కోర్ కంపోజర్గా పనిచేశారు. తండ్రిని చూస్తూ పెరిగిన రెహమాన్ 4 సంవత్సరాల వయసు నుంచి పియానో నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అలా స్టూడియోలలో తన తండ్రికి సాయం చేసేవాడు. హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్న టైంలోనే, అంటే రెహమానుకు 9 ఏళ్లు వచ్చేసరికి తండ్రి శేఖర్కు స్టమక్ క్యాన్సర్ వచ్చింది. ఆయనను బతికించుకోవటం కోసం అప్పటివరకూ కూడబెట్టిన డబ్బునంతా ఖర్చు పెట్టేశారు. మందుల వల్ల నయం కావటం లేదని పూజారులను తీసుకొచ్చి హోమాలు, క్రిస్టియన్స్ను తీసుకొచ్చి ప్రార్థనలు, ముస్లిం పీర్లను తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అలా ఇంటికి వచ్చి ఓ ముస్లిం రెహమాన్ ఇంట్లో చేతబడి చేసిన రాగి చెంబును బయటకు తీశాడు. దీంతో ఇంట్లో మొత్తం తనిఖీ చేయిస్తే దారానికి కట్టిన పక్షి వెంట్రుకలు, నిమ్మకాయలు, ఎండుమిర్చి కనిపించాయి. ఇదంతా తన భర్త ఎదుగుదల చూడలేకే చేతబడి చేశారని కస్తూరిగారికి అర్థమైంది. అలా అప్పటికప్పుడు ఇంటిని వదిలేసి ఓ హోటల్లో రూమ్ తీసుకొని భర్తను, పిల్లలను అక్కడకు తీసుకొని వెళ్ళిపోయారు. కాని శేఖర్ పరిస్థితి నయం కాక చనిపోయాడు. అలా 9 ఏళ్లకే అక్క, 2 చెల్లెళ్ళు, అమ్మ బాధ్యతను భుజాన వేసుకున్నాడు రెహమాన్. ఇంతలా ప్రార్థనలు చేసినా ఏ దేవుడూ తన తండ్రిని కాపాడలేకపోయాడని అప్పటినుంచి దేవుడిని నమ్మటం మానేశాడు. ఇదిలా ఉంటే తండ్రి వైద్య ఖర్చుల కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేయటంతో పాటు ఆస్తులను కూడా అమ్మేయటంతో ఒక్కసారిగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అప్పుడే రెహమాన్ తండ్రి ప్రాణ స్నేహితుడు అర్జునన్ గారికి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. ఆయన టీంలో కీబోర్డు ప్లేయర్గా 11 ఏళ్ల రెహమాన్ పెట్టుకున్నారు. దీంతో సినిమా యూనిట్ మొత్తం అంత చిన్నపిల్లవాడికి ఇంత పెద్ద బాధ్యతేంటి, అతను చేయలేడు అంటూ మాటలు అన్నా అతను పట్టించుకోలేదు. అలా ఓ పక్క స్కూలుకు వెళ్తూనే మరోపక్క మ్యూజిక్ రికార్డింగ్ సెషన్స్కు వెళ్లేవాడు. అప్పుడప్పుడు స్కూలుకు లేటుగా వెళ్లటంతో ఓ రోజు రెహమాన్ తల్లిని పిలిపించిన స్కూల్ టీచర్, మీ అబ్బాయిని స్కూలుకెందుకు పంపించటం? ఓ కీబోర్డుని చేతికిచ్చి వీధిలో కూర్చోబెడితే చిల్లర పైసలొస్తాయి కదా అంటూ హేళనగా మాట్లాడింది. దీంతో మొత్తానికి స్కూలుకి వెళ్లడం మానేశాడు రెహమాన్. రెహమాన్ తన టాలెంటుతో 11 ఏళ్లకే పియానో, కీబోర్డు ప్లేయర్గా మారాడు. అలా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్కోటిల వద్ద పనిచేశాడు. ఆ తర్వాత సొంతంగా బ్యాండ్ని ఏర్పాటు చేసుకొని కొన్ని రోజులకే మంచి మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు రెహమాన్. అప్పుడప్పుడే ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతున్న రెహమాన్ కుటుంబంలో మరో కుదుపు వచ్చింది. తన తండ్రిలాగానే రెహమాన్ అక్క తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. దీంతో తన తండ్రికి హెల్త్ బాగోలేనప్పుడు వచ్చిన ముస్లింనే మళ్లీ తీసుకొచ్చారు. ఆయన తాయెత్తు కట్టడంతో ఆమెకు పూర్తిగా నయం కావటంతో రెహమాన్ 1989లో ఇస్లాం మతంలోకి మారిపోయారు. అప్పుడే దిలీప్ అనే తన పేరుని కాస్త అల్లారకా రెహమాన్గా మార్చుకున్నారు. మతం మార్చుకోవటంతో వీరి కుటుంబాన్ని పక్కన పెట్టేశారు బంధువులు. ఈ టైంలోనే ఓ యాడ్కి జింగిల్ చేయాలంటూ ఓ నిర్మాత వచ్చారు. అలా ఫోటో స్టూడియోకి చేసిన జింగిల్ బాగా పాపులరై మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది రెహమాన్కి. అలా బూస్టు, టైటాన్, ఎంఆర్ఎఫ్ టైర్స్ వంటి ఎన్నో బ్రాండ్స్కి జింగిల్స్ చేయటంతో పాటు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే స్టేజ్కు వెళ్లిపోయారు రెహమాన్. ఇలా జింగిల్స్ చేస్తున్న రెహమాన్ని కలిసిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం గారు, తను చేయబోయే కొత్త సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని వెతుకుతున్నాను అని, నువ్వే నా సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని అడిగారు. అలా 1992లో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతోనే సంగీత ప్రపంచాన్ని ఏలటం మొదలుపెట్టాడు. రెహమాన్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనేంతలా పేరు తెచ్చుకున్నాడు రెహమాన్. ఇక లైఫ్లో సక్సెస్ఫుల్గా మారిన రెహమాన్కు పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు తల్లి కస్తూరి.
అలా గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిన సైరా భానుతో నెల్లూరు ఖాద్రీ బాబా పెళ్లి చేయమని చెప్పాడు. ఆయన సలహా మేరకు 1995 మార్చి 12న సైరా భానుని పెళ్లి చేసుకున్నారు రెహమాన్. వీరికి ఖతీజా, రహీమా, అమన్ అనే 3 పిల్లలు పుట్టారు. కుమారుడు అమన్ రెహమాన్ పుట్టినరోజైన జనవరి 6న పుట్టాడు. ఇక రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా కూడా సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. రెహమాన్ గారి రెండవ కూతురు రహీమా కీబోర్డ్ వాయిస్తుంది. రెహమాన్ కుమారుడు కూడా సంగీత రంగంలో చురుగ్గానే ఉంటాడు. సైరా భాను పూర్తిగా ప్రైవేటు లైఫ్ని లీడ్ చేసేవారు. అస్సలు బయటకు వచ్చేవారు కాదు. పైగా భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని అత్త కరీమా బేగం అలియాస్ కస్తూరినే చూసుకోవటంతో సైరా పూర్తిగా ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం అలియాస్ కస్తూరి 2020 డిసెంబర్ 28న చెన్నైలో చనిపోయారు. ఇక తల్లి జ్ఞాపకార్థం కేఎం మ్యూజిక్ అండ్ టెక్నాలజీ పేరిట కాలేజీని స్థాపించి ముఖేష్ అంబానీ చేత రంజాన్ రోజున ప్రారంభించారు. ఈ క్యాంపస్లో పేద పిల్లలకు మ్యూజిక్ ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు వారికి వసతిని ఏర్పాటు చేశారు. తనలా ఆర్థిక కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అని ఎవరూ అనుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెహమాన్ చాలాసార్లు చెప్పారు. తన పర్సనల్ విషయాలు ఎప్పుడూ ఎక్కడా చెప్పటానికి అస్సలు ఇష్టపడడు రెహమాన్. ఇప్పటికీ తన 9ఏళ్ల వయసులో తండ్రి చితికి నిప్పు పెట్టడం గుర్తుకు వచ్చి మానసికంగా చాలా బాధలు పడతాడట. అయితే ఎక్కువగా మ్యూజిక్ రికార్డు రూములో గడపటం, ఫ్యామిలీకి పెద్దగా టైం ఇవ్వకపోవడం రెహమాన్ చేసిన పెద్ద మిస్టేకుగా చెబుతారు. ముఖ్యంగా తల్లి బతికి ఉన్న అన్ని రోజులు ఒక టైం ఫిక్స్ చేసుకుని అంతవరకే మ్యూజిక్ రూములో ఉండేవారు రెహమాన్. కానీ తల్లి చనిపోయాక మొత్తం టైం అంతా మ్యూజిక్ రికార్డింగ్ రూములోనే గడపటం మొదలుపెట్టారు. ఈ విషయంపై భార్య సైరా భానుతో అప్పుడప్పుడు గొడవలైనా అంతా కామన్గా జరిగేవే అనుకున్నాడు రెహమాన్. కానీ ప్రొఫెషనల్గా సాఫీగానే ఉన్నా మ్యారేజ్ లైఫ్ను మాత్రం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇక గొడవలు కాస్త పెద్దవి కావటంతో తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు సైరా భాను. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. 30 ఏళ్లుగా కలిసి ఉండి ఇప్పుడు విడాకులు తీసుకోవడమేంటి? అందులోనా ఈ ఏజ్లో విడాకులు ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు అంటూ అందరిలో క్వశ్చన్ మొదలైంది. కానీ వీటికి సమాధానం చెప్పకుండా తమ నిర్ణయాన్ని గౌరవించి తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దు అంటూ సైరా పెట్టిన పోస్టు ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. కానీ ఇప్పటివరకు రెహమాన్ విడాకులపై ఇంకా ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. అసలు ఇన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకోవటానికి కారణమేంటా అని అటు రెహమాన్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రముఖుల అందరి మనసును తొలచివేస్తోంది. దీనికి గల కారణమేంటో రెహమాన్ అన్న చెబుతారో లేదో చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇన్నేళ్ల తర్వాత రెహమాన్ దంపతులు డివోర్స్ తీసుకోవడానికి గల కారణమేంటని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.